T99 న్యూస్ కు స్వాగతం. ఆపరేషన్ సింధూర్ విజయం తిరంగా యాత్ర పొదిలి పహల్గాం దాడులకు ప్రతీకారంగా ఆపరేషన్ సింధూర్ విజయవంతమైన సందర్భాన్ని పురస్కరించుకొని మన ప్రియతమ భారత ప్రధానమంత్రి పిలుపు మేరకు పొదిలి పట్టణంలో విరోచిత పోరాటం చేసి అమరులైన సైనికుల త్యాగలకు మరియు త్రివిధ దళాలకు సంఘీభావంగా ఈరోజు గురువారం పొదిలి పట్టణంలో ఆంజనేయస్వామి గుడి నుండి పెద్ద బస్టాండ్ వరకు తిరంగా యాత్ర పొదిలిలోను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు, విద్యార్థులు, మేధావులు, విద్యావేత్తలు, జర్నలిస్టులు, వ్యాపారస్తులు, విశ్రాంత ఉద్యోగులు, ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు, బీజేపీ కార్యకర్తలు, నాయకులు, రాజకీయాలకు అతీతంగా దేశభక్తి ప్రేరణతో మూవెన్నెల జాతీయ జెండాలు ప్రదర్శిస్తూ దేశభక్తి పూరిత నినాదాలతో తిరంగా యాత్రను ఘనంగా నిర్వహించారు. भारत माता की जय, भारत माता की जय, वंदे मातरम, वंदे मातरम, वंदे मातरम. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి శ్రీమతి బెల్లంకొండ విజయలక్ష్మి గారు ప్రసంగిస్తూ పాకిస్తాన్ తీవ్రవాదులు పహల్గాం యాత్రకు వెళ్లిన 26 మంది భారతీయులను అత్యంత కిరాతకంగా కాల్చి చంపి భారత నారీమణుల సింధూరాన్ని చేరిపివేసిన సంఘటనకు చెలించిపోయిన భారత ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోడీ ఆపరేషన్ సింధూర్ నిర్వహించి పాకిస్తాన్ తీవ్రవాదులకు గట్టిగా బుద్ధి చెప్పి అంతమొందించారన్నారు. స్థావరాలపైన జరిపిన దాడి ఏదైతే ఉందో 100 కిలోమీటర్లు అంటే పాకిస్తాన్లో అడుగు పెట్టకుండానే 100 కిలోమీటర్ల దూరమును వాళ్ళ ఉగ్ర స్థావరాలని లక్ష్యంగా పెట్టుకొని 9 స్థావరాల మీద ఒక్కరికి కూడా ప్రజాజనానికి ఎవరికి కూడా హాని కలగకుండా ఉగ్ర స్థావరాల మీదనే లక్ష్యంగా పెట్టుకొని అలాగే వారిని మాత్రమే అంతమొందించి విజయవంతంగా వెనక్కి వచ్చిన ఖ్యాతి మన భారతీయ జవాన్లకి సెల్యూట్ కొట్టాల్సిందేను. కాబట్టి త్రివిధ దళాలు ఏవైతే ఉన్నాయో ఆపరేషన్ సింధూర్ అనే పేరులోనే ఉంది. మన ఆపరేషన్ సింధూర్ మన యొక్క ఆడవారికి వివాహం అయితే ఇచ్చే సింధూరము, అదే వీరులకి యుద్ధాలకు వెళ్ళేటప్పుడు ఇచ్చే తిలకం దిద్ది పంపించే ఏదైతే సింధూరం ఏదైతే ఉందో అదే పేరుతోటి 25 మంది మహిళల సింధూరాన్ని తుడిచిన ఈ ఉగ్రవాదులకి బుద్ధి చెప్పాలి అనే ఉద్దేశంతో పాకిస్తాన్ ఈ ఉగ్రవాదులకి స్థావరం ఇచ్చి ఎగతొస్తూ ఉన్న వీరికి బుద్ధి చెప్పడం కోసమని ఆపరేషన్ సింధూర్ని చేపట్టి విజయవంతంగా విజయం సాధించిన మనము యుద్ధంలో మృతి చెందిన వీర జవాన్లకి వాళ్ళకి నివాళులను అర్పిస్తూ అలాగే ఈ ఆపరేషన్ విజయవంతమైనందుకు అందరము కూడా ఈ విజయోత్సవ ర్యాలీలో 11 రోజుల చొప్పున మే 13 నుంచి 23వ తేదీ వరకు ఈ 11 రోజుల విజయోత్సవ ర్యాలీలు నిర్వహించాలని ఆదేశంతో యావత్తు 140 కోట్ల జనాభా భారతీయ జనాభా అందరూ కూడా దీనిని ఆహ్వానిస్తూ ఆనందిస్తూ విజయోత్సవ ర్యాలీలు నిర్వహించుకుంటున్నారు. అందరికీ కూడా వారందరికీ ఈ వీర జవాన్లందరికీ కూడా మేము సెల్యూట్ చెప్తూ అలాగే కల్నల్ సోఫియా గారికి తర్వాత యోమికా సింగ్ వీరు మా మహిళమ్మ తల్లులు వారి నాయకత్వంలో ఈ ఆపరేషన్ జరిగినందుకు ఈ ఆపరేషన్ సింధూర్ విజయోత్సవ ర్యాలీని మేము నిర్వహిస్తున్నాము. అందరము ఈ పొదిలి పట్టణ ప్రాంతంలో మేమందరము కూడా మిత్రపక్షాలు కావచ్చు, పత్రికా విలేకరులు కావచ్చు, పొదిలిలో ఉన్న ఎవరైతే ఈ ప్రజానీకం అందరూ విద్యార్థులు అందరూ కూడా ఈ విజయోత్సవ ర్యాలీని జరుపుకుంటూ నెక్స్ట్ తరానికి మేమందరము ఒకటేనని చెప్పి కులమతాలకు అతీతంగా మేమందరము ఏకమవుతాము ఒక ఆపద సమయంలో అని చెప్పడానికే ఈ విజయోత్సవ ర్యాలీలు అని చెప్పి సంతోషంగా మేము ఈ విజయోత్సవ ర్యాలీలో పాల్గొన్నందుకు మాకు ఈ అవకాశం వచ్చినందుకు కూడా మేమందరము కృతజ్ఞతలు తెలుపుకుంటూ బోలో భారత్ మాతాకి, బోలో భారత్ మాతాకి,